రచన భమిడిపాటి అనంత శర్మ గారు. నాటిక పేరు భామా విలాసం. పద్మ వంటింట్లోకి వెళ్ళి కాఫీ తీసుకుని వచ్చి, ఇదిగో కాఫీ తాగండి అంది రవి వైపు చూడకుండానే. నాకు కాఫీ ఎందుకు పద్మ? నేను ఇంకోసారి బతిమాలడానికి ఓపిక తెచ్చుకుంటాననా అన్నాడు. బతిమాలమని చెప్పానా? నేను మొదటే చెప్పాను సినిమాకి రానని అంది పద్మ. అవును పద్మ, ఇందులో నీ తప్పేం లేదు, తప్పంతా నాదే. నువ్వొక్కసారి చెప్పావంటే 100 సార్లు చెప్పినట్టే. ఆ విషయం మర్చిపోయి ఏదో తెలియక అన్నాడు. ఇంకా మీది అదే మాట అడిగింది పద్మ. ఏం మాట అడిగాడు కళ్ళు పెద్ద చేసి. అదే నేను జాబులో చేరటం మాట అంది నెమ్మదిగా. ఓరి నాయనో, నువ్వు ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదన్నానని ఇప్పుడు ఉద్యోగానికి సినిమాకి లింక్ పెట్టావా అన్నాడు చేతులు 2 తల మీద పెట్టుకుంటూ. పోతే పోనివ్వండి, వెధవ సినిమా నా సమస్య కంటే ఎక్కువ కాదు అంది. ఉద్యోగం అంత అర్జెంట్ ఏమిటి? ఆ సంగతి తర్వాత చూసుకోవచ్చు, ముందులే సినిమాకి వెళ్దాం. ఓసిన పద్దు మొద్దు ఇదా నీ గోల అంటూ ఆమె గడ్డం పట్టుకుని బుజ్జగిస్తున్నట్లుగా అన్నాడు. పద్మ ముఖం పక్కకు తిప్పుకొని, అదేం లేదు, సినిమా సంగతి వదిలేండి. ఇప్పుడు మనం ఎంత ఆగమేఘాల మీద వెళ్ళినా టికెట్లు దొరకవు. ముందు నా ఉద్యోగం సంగతి చెప్పండి, ఆ విషయం ఇప్పుడే ఇక్కడే తేలాలి అంది కరాఖండిగా. ఇంకా తెలియదేమిటి? ఆల్రెడీ తేల్చేసి చెప్పేశాను. ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదు అంతే. అతను అంతే కరాఖండిగా చెప్పాడు. అతను అలా చెప్పేసరికి పద్మ కోపంగా పైకి లేచి చీర కొంగు నడుముకు చుట్టుకొని అతనికి దగ్గరగా వస్తూ, అదే ఎందుకు ఇష్టం లేదు అని అడుగుతున్నాను అంటూ రవీంద్ర ముఖంలో ముఖం పెట్టి అడిగింది. పద్మ వదిలే, ఎందుకు అదే పనిగా నూరుతావు? నేను 50,000 సంపాదిస్తున్నాను, ఇంకా నా పెళ్ళం కూడా సంపాదించాలనుకోవడం లేదు నేను అన్నాడు అసహనంగా. కాదు, ఆడదానికి ఆర్థిక స్వతంత్రం ఉంటే మీ చెప్పు చేతల్లో మీ బానిసల చెప్పు కింద మల్లెపువ్వులా ఉండాలని ఇదో రకం కుట్ర అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న పద్మకి అరచెయ్యి అడ్డుపెట్టి చూపి ఆపుతూ, ఆగాగు, ఏమన్నావు? బానిస? ఉద్యోగం చేయని ఆడిది మొగుడికి బానిసగా బతుకుతున్నట్ట అన్నాడు. అవును, నేను అలాగే అనుకుంటాను అంది ఏమాత్రం మొహమాటం లేకుండా. మరి ఉద్యోగం చేయడం అంటే ఓ యజమాని దగ్గర పనిచేయడమే కదా, అది బానిసరికం కాదా అని నిలదీశాడు. కాదు, మనకిష్టం లేకపోతే ఆ యజమానిని వదిలేస్తాం, కానీ మొగుడిని అలా వదిలేయడం కుదరదు కదా అంది. థ్యాంక్స్, కానీ పద్మ, ఈ యజమానిని వదిలేస్తావు, ఇంకో యజమాని దగ్గర ఉద్యోగంలో చేరతావు. నీకో సంగతి చెప్తా విను. ఆ యజమాని అలాగే ఉంటాడు, ఏ యజమాని అయినా అలాగే ఉంటాడు. ఉద్యోగంలో నీకు ఇష్టమైనట్టు చేయటం కుదరదు. నీకు ఇష్టం లేకపోయినా కొన్ని చేయాల్సి వస్తుంది. రోజుకి 8 గంటలే వర్కింగ్ అవర్స్ అంటే కుదరదు. ఒక్కోసారి 10-12 గంటలు కూడా పనిచేయాలి. ఉద్యోగం అంటేనే బానిసరికం అన్నాడు. అంటే బానిసరికం అనుకుంటూనే మీరు ఉద్యోగం చేస్తున్నారా నిలదీసింది పద్మ నిక్షేపంగా మనస్సాక్షిగా. అంతే. ఇప్పుడు చెప్పు పద్మ, నువ్వు ఇంట్లో ఉండి మొగుడి దగ్గర బానిసలా పడి ఉండటం బెటరా, లేదు ఉద్యోగం చేస్తూ ఎవడో పరాయి మగాడి దగ్గర బానిసలా పడి ఉండటం బెటరా అడిగాడు ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ. ఓ బిందెడు వేణీళ్ళు అట్టుకొచ్చి మీ నెత్తి మీద గుమ్మరించేంత కోపంగా ఉంది నాకు అంది పళ్ళు పటపటా కొరుకుతూ. ఇంకెందుకు ఆలస్యం, నువ్వు ఈ ఉద్యోగం గోలు వదిలేస్తే నాకు అదేనే ఇష్టమే. పిచ్చి పద్మ, నిన్ను నెత్తి మీద దేవతలా చూసుకోవాలని నిన్ను పెళ్లి చేసుకున్నాను. నువ్వేమో బానిస చెప్పుకుంద మల్లెపువ్వు అనుకుంటున్నావు. నీ కర్మ అని చిన్నగా తల విదిలించాడు రవీంద్ర. పద్మ రవీంద్ర ముఖంలో ఒక క్షణం చూసి వెటకారంగా నవ్వి, నేను ఒకవేళ ఉద్యోగం చేసి సంపాదిస్తే ఆ డబ్బు ఎప్పుడైనా మా వాళ్ళకి ఇచ్చుకుంటానని మీ కడుపుమంట అని అడిగింది. ఆమె మాటలకి రవీంద్ర కళ్ళు కోపంతో ఎరిపెక్కాయి. కోపాన్ని కంట్రోల్ చేసుకోవటానికి ఒక క్షణం గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి పద్మ వైపు చూస్తూ, పద్మ, అక్షరం ముక్క రాని వాళ్ళు, దమ్మిడి సంపాదించడం తెలియని వాళ్ళు మొగుడి సంపాదనలు ఎంత పడితే అంత పుట్టింటి వారికి దోచిపెట్టి సంసారాన్ని దెబ్బచేసి ఆర్థికంగా దెబ్బతిన్న ఆడవాళ్ళని నేను ఎంతోమందిని ఎరుగుదును. వాళ్ళంతా మొగుడి మీద, మొగుడి సంపాదన మీద అంత అధికారం చెలాయించారు. అది ఆడతనం అంటే. మీ పుట్టింటికి పెట్టాలంటే నువ్వు ఉద్యోగం చేసే సంపాదించక్కర్లేదు అన్నాడు ఆమె వైపు ఓరగా చూస్తూ. మరి ఇంకేమిటి మీ బాధ? నా మీద నమ్మకం లేదా అడిగింది కోపంగా. నీ మీద నాకు 100% నమ్మకం ఉంది.
కానీ మగాళ్ల మీదే లేదు. అది అసలు పాయింట్ అన్నట్టుగా చెప్పాడు. రవీంద్ర ముఖంలోకి తొంగి చూస్తూ జలసీ అంది పద్మ. రవీంద్ర తలపైకెత్తి ఎస్ జలసీ, నా పెళ్ళం అందు నాకే సొంతం అన్నాడు. మీది చాలా ప్రిమిటివ్ థింకింగ్ అంది. బట్ దిస్ ఈజ్ ది బేసిక్ ఇన్స్టింక్ట్ అన్నాడు. మీది చాలా సంకుచిత మనస్తత్వం తల అడ్డంగా ఊపుతూ అంది. సంకోచమో వ్యాకోచమో నీతో నేను ఇంక వాదించలేను. నాకు మెదడు వాపు వ్యాధి వచ్చేలా ఉంది. ఇంకొదిలే అన్నాడు విసుగ్గా. నా కాళ్ల మీద నేను నిలబడాలి అంతే అని స్థిరంగా చెప్పింది పద్మ. నువ్వు నీ తలకాయ మీద నిలబడి తలకిందులుగా ఆలోచిస్తున్నావు. భార్యాభర్తల సంబంధాన్ని ఆర్థిక సంబంధంగా చూస్తున్నావు అన్నాడు. ప్లీజ్ నా మాట వినండి, నన్ను అర్థం చేసుకోండి అంది బ్రతిమాలుతున్నట్టుగా. నిన్ను అర్థం చేసుకోవడం అంటే నువ్వు చెప్పింది వినడం అన్నమాట అన్నాడు. ఇప్పుడు కరెక్ట్గా అర్థం చేసుకున్నారు. మీరు సంపాదిస్తున్నారు కదా అని నేను చదువుకున్నదాన్ని అయ్యుండి మంచి అవకాశం వచ్చి కూడా దాన్ని వదులుకుని చేతులు ముడుచుకుని ఇంట్లో కూర్చుంటే మీ ఒక్క జీతంతో ముందు ముందు మన అవసరాలు ఎలా తీరుతాయి? ఓ ఫ్లాట్ కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, రేపు పిల్లలు పుడితే అంటూ కనుబొమ్మలెత్తి ప్రశ్నించింది. అందుకే నువ్వు తలకిందులుగా నిలబడి ఆలోచిస్తున్నావు అన్నాను. మనకు పిల్లలు పుడితే అన్నావు కదా. పద్మ, మనవి టీచర్ ఉద్యోగాలు, బ్యాంక్ ఉద్యోగాలు కావు. సాఫ్ట్వేర్ అంటే ఒత్తిళ్ళు, సమస్యలు. ఇద్దరు ఉద్యోగాలు చేస్తే పిల్లలు ఎలా పుడతారు చెప్పు? అసంభవం పద్మ అన్నాడు. మీరు తల తిక్కగా ఆలోచిస్తున్నారు. నా ఉద్యోగానికి మనకి పిల్లలు పుట్టడానికి సంబంధం ఏమిటి? నాన్ సెన్స్ అన్నట్టుగా చూసింది అతని వైపు. చక్కటి ప్రశ్న వేశావు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను విను.